మహాసముద్రం మధ్యలోని ఒక దీవిలో చిక్కుకుంటే ఎలా ఉంటారో అలాంటి స్థితిలో నన్ను నేను ఉంచుకున్నాను. నాకు షెల్టర్ ఉంది, ఫుడ్ కూడా దొరికింది. నన్ను రెస్క్యూ చేయడానికి వారాల పాటు ఎదురు చూస్తూ ఉండకూడదు. అయితే తప్ప ప్రాణాలు కాపాడుకోలేరు. నేనొక పని చేయబోతున్నాను. ప్రాచీన పాలినేషియన్స్ ఇలాంటి మరపడవల్లో వందల కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఇలాంటి కనుస్లో వెళ్లేవారు. చాలా దూరం ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళేం చేసేవారంటే, మామూలుగా అలలు ఒక క్రమ పద్ధతిలో వస్తుంటాయి. అవి ఉదయం 7ంటికి మొదలై సూర్యుడు అస్తమించే వరకు అలాగే ఎగసిపడుతుంటాయి. నేను ఓపిక్గా కెరటాలను గమనిస్తూ ఉంటే పెద్ద పెద్ద అలల నుంచి తప్పించుకోవచ్చు. దాన్ని నీళ్లలో ముంచి తిరిగి తీరాన్ని చేరుకోవాలి. అదే కరెక్ట్ పద్ధతి. కానీ ఈ పాలినేషియన్ డిజైన్ స్థిరంగా ఉంది, అంటే సేఫ్గా ఉన్నాను. నేను బయలుదేరాను. కొన్ని రోజులుగా వీచిన గాలులు ఇప్పుడు కొంతవరకు తగ్గినట్టే ఉన్నాయి. నాకు అనుకూలంగా ఉన్నాయి. ఇలాంటి వెదర్ కోసమే ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకు అనుకూలంగా ఉంది కాబట్టి